వైసీపీ ప్రభుత్వంలో శ్రీవారి ఆలయంలోని పరకాలమణిలో చోరీ జరిగిందని టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి అన్నారు. పరకామణిలో పనిచేసిన రవికుమార్ 100 కోట్లు దొంగతనం చేశారని ఆరోపించారు. చోరీ చేసి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నాడని తెలిపారు. రవికుమార్ కేసును ఒక పోలీస్ అధికారి టీటీడీ ఉన్నతాధికారుల ఒత్తిడితో లోక్ అదాలత్కు అప్పగించారని చెప్పారు. ఈ దొంగతనం జరిగిన సమయంలో టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నారన్నారు. రవికుమార్ కేసుపై తాజాగా శ్రీనివాసులు హైకోర్టుకు వెళ్లారని, దీనిపై హైకోర్టు సీరియస్ అయిందని తెలిపారు. గత ప్రభుత్వంలో ఏ విధంగా పరకామణిలో చోరీ అయితే ఆ చోరీలోని నిందితుల దగ్గర నుంచి ఏ విధంగా గత ప్రభుత్వం నుండి ఉన్నతాధికారులు వాటాలు పంచుకున్నారో దాన్ని నిగ్గుదేసే విధంగా మొట్టమొదటి ధర్మకర్తల మండలి సమావేశంలో టీటీడీ చైర్మన్కి టీటీడీ ఈఓకి మెమరాండం ఇవ్వడం జరిగింది. దాని మీద విచారణ జరిపించాలని. స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరుపుతూ ఉంది కాబట్టి ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మనం ప్యారలల్గా విచారణ చేయకూడదు అని చెప్పి ఆ రోజు ఈఓ గారు చెప్పడం జరిగింది. లోక్ అదాలత్లో ఒక్కసారి రాజీ అయితే హైకోర్టు నుంచి డైరెక్షన్స్ వస్తే తప్ప ఆ కేసుని రీఓపెన్ చేసే అవకాశం లేదు. నిన్న హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ పరకామణి కేసులో లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసినటువంటి విధానాన్ని తప్పుబడుతూ దాన్ని రద్దు చేస్తూ